మీరు ఇలా అంటే చాలామంది స్టూడెంట్స్ని చూసారు, నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్గా కూడా మీరు చాలా రీసెర్చ్లు చేస్తూ ఉన్నారు. అయితే సక్సెస్ అయ్యేటువంటి పిల్లల్లో కానీ లేదా అసలు లెర్నింగ్ స్టేజ్లో ఉన్నటువంటి పిల్లల్లో ఉండాల్సినటువంటి ఒక్క హ్యాబిట్ అంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలి అంటే అండి, ఆ చెప్పడానికి ముందు ఒక చిన్న క్వశ్చన్ మీకు. నా దగ్గర ఒక ఎక్స్పెన్సివ్ కార్ ఉందండి, సో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి, దాంట్లో ఫ్యూయల్ లేదు లేదా బ్యాటరీ లేదు, ఎలక్ట్రికల్ కార్ అయితే దాని ఉపయోగం ఏమవుతుంది చెప్పండి? అంతే పక్కకే. అలాగే ఆ కారుని నేను వాడకుండా బయట పెట్టేసా, ఎండుతూ ఉంది, వానకు తడుస్తూ ఉంది, కొన్ని రోజులకి ఏమవుతుందండి? ఎటువంటి ఉపయోగం లేకుండా అయిపోతుంది కదండి. సో ఇది కూడా అంటే ఈ పిల్లలకి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదం అదేనండి. సో మనం అన్నీ ఇచ్చాము, కంఫర్ట్స్ ఇచ్చాం, ఫెసిలిటీస్ ఇచ్చాం, బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తాం అని అందరూ అనుకుంటాం. కానీ వాళ్ళకి ఎందుకు చదువుతున్నాం అనేటువంటి తెలియకపోతే, ఆ మైండ్ సెట్ లేకపోతే, మీరేమో అన్నీ ఇచ్చాము సుఖంగా జర్నీ చేయండి అని అనుకుంటారు. మీరు ఏ కారు కొన్నా సరే, 5 crores కారు కన్నా, 10 లక్షల కారు కన్నా, 3 లక్షల రూపాయల కారు కన్నా ఈ జూబ్లీ హిల్స్ రోడ్డు మీద నడిపిస్తే ట్రాఫిక్ని మీరు ఆపలేరు కదా. కారు లోపల మీకు కంఫర్ట్ ఉంటుంది, కారు లోపల మీకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ వేరేగా ఉండొచ్చు, కానీ ట్రాఫిక్ మాత్రం కామనే కదా. ట్రాఫిక్ ఛాలెంజెస్ మీకు తెలియాలి కదా. సో నా దగ్గర 5 crores రూపీస్ కారు ఉంది కదా అని వెళ్ళిపోతే కుదరదు కదండి, ఆ స్కిల్ కావాలి కదా. సో ఆ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో అందుకే నేను ఇక్కడ ఒక్క మాటలో, ఇది చాలా టఫ్ క్వశ్చన్ నాకు. సో దీంట్లో ఒక్క మాటలో చెప్పాలంటే అండి, సెల్ఫ్ రిలయన్స్ అండి.